వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఫోటోసింథసిస్ ఇన్ హయ్యర్ ప్లాంట్స్ అనే చాప్టర్లో సైక్లిక్ అండ్ నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ అనే టాపిక్ని చదువుకుందాం. ఫస్ట్ చూస్తే లివింగ్ ఆర్గానిజం అనేవి క్యాపబిలిటీ ఆఫ్ ఎక్స్ట్రాక్టింగ్ ఎనర్జీ ఫ్రమ్ ఆక్సిడైజబుల్ సబ్స్టాన్సెస్. ఈ ఎనర్జీని ఏం చేస్తాయి, మళ్ళీ స్టోరింగ్ దిస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బాండ్ ఎనర్జీ. ఇవి బాండ్ ఎనర్జీ ఫామ్లో ఇవి స్టోర్ చేస్తాయి. స్పెషల్ సబ్స్టాన్సెస్ లైక్ ఏటీపీ క్యారీ దిస్ ఎనర్జీ. మనకి ఇక్కడ ఈ ఎనర్జీని ఏది క్యారీ చేస్తుంది అంటే ఏటీపీ అండ్ కెమికల్ బాండ్స్. ప్రాసెస్ త్రూ విచ్ ఏటీపీ ఈజ్ సింథసైజ్డ్ బై సెల్స్. ఏటీపీ ఎక్కడ సింథసైజ్ అవుతుంది, విచ్ సింథసైజ్ ఇన్ మైటోకాండ్రియా అండ్ క్లోరోప్లాస్ట్. ఇది కూడా మనకు క్వశ్చన్ వస్తుంది, ఏటీపీ ఎక్కడ సింథసైజ్ అవుతుంది సైక్లిక్ ప్రాసెస్లో అని. సో ఇది జనరల్గా ఈ పాస్పేట్ ఎక్కడైతే ఫామ్ అవుతుందో, ఏటీపీ అయితే ఫామ్ అవుతుందో దాన్నే మనం ఫాస్ఫోరిలేషన్ అని చెప్తున్నాం. ఫోటోఫాస్ఫోరిలేషన్ అంటే సింథసిస్ ఆఫ్ ఏటీపీ ఫ్రమ్ ఏడీపీ. ఇక్కడ ఏం లేదు, ఏడీపీ అంటే అడినోసిన్ డైపాస్పేట్, డై అంటే రెండు, ఏటీపీ అంటే ట్రై అంటే రెండు కాస్త మూడు అయినాయి. సో ఇవి ఇనార్గానిక్ ఫాస్ఫేట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ లైట్. ఎప్పుడైతే రెండు ఫోటో సిస్టమ్స్ వర్క్ చేస్తున్నాయో మనకి PS1 అండ్ PS2, ఈ ఫోటో సిస్టమ్స్లో ఒక ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. అది నాన్ సైక్లిక్ అండ్ సైక్లిక్ కూడా అవ్వచ్చు. ఇక్కడ ఫోటో సిస్టమ్ 1 అనే సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ అవుతుంది. ఇక్కడ ఫోటో సిస్టమ్స్ ఆర్ కనెక్టెడ్ త్రూ అండ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ కనెక్ట్ అవుతాయి. ఇందులో జెడ్ స్కీమ్ కనిపిస్తుంది మనకి. ఈ బోత్ ఏటీపీ అండ్ NADPH ఆర్ సింథసైజ్డ్ బై ద కైండ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫ్లో. ఒక ఎలక్ట్రాన్ ఫ్లో తోటి ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ అవుతాయి. ఫోటో సిస్టమ్ 1 ఈజ్ అ ఫంక్షనల్. ఎలక్ట్రాన్ ఈజ్ సర్క్యులేటెడ్ విత్ ఇన్ ద ఫోటో సిస్టమ్ అండ్ ద ఫాస్ఫోరిలేషన్ అక్కర్స్ డ్యూ టు ద సైక్లిక్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఒక ప్రాసెస్లో ఒకదాని తర్వాత ఒకటి చైన్ టైప్లో ఎలక్ట్రాన్స్ అనేది అబ్జర్వ్ అవుతూనే ఉంటాయి, కంటిన్యూస్ ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది. కాబట్టి ఇది సైక్లిక్ ప్రాసెస్లో కంప్లీట్ అవుతుంది. సో లొకేషన్ వేర్ కుడ్ బి హ్యాపెనింగ్ ఇన్ ద స్ట్రోమా లామెల్లే. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే స్ట్రోమా లామెల్లేలో జరుగుతుంది. మెంబ్రెయిన్ ఆఫ్ ఆర్ లామెల్లే గ్రానా హ్యావ్ బోత్ PS1 అండ్ PS2. అయితే మనకి ఇక్కడ స్ట్రోమాలో PS1 జరిగితే PS2 అనేది స్ట్రోమాలో జరగచ్చు, గ్రానాలో కూడా జరగచ్చు. ద ఎగ్జైటెడ్ ఎలక్ట్రాన్ డస్ నాట్ పాస్ ఆన్ టు NADP బట్ ఈజ్ అ సైకిల్డ్ బ్యాక్ టు ఫ్లో. అందుకనే దీన్ని మనం ఏమంటున్నామంటే సైక్లిక్ అని అంటున్నాం. దీనివల్ల రిజల్ట్లో ఏం ఏర్పడుతుంది, సింథసిస్ ఆఫ్ ఏటీపీ బట్ నాట్ NADPH H+ ఏర్పడుతుంది. ఈ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే ఓన్లీ లైట్ వేవ్ లెంత్ బియాండ్ 680 nm. ఇది 680 కిందికే కానీ పైన ఉండదు. ఫర్ అది ఎగ్జైటేషన్లో. గ్రీన్ ప్లాంట్స్ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ ఈజ్ అ అడిషనల్ సోర్స్ ఆఫ్ ఏటీపీ రిక్వైర్డ్ ఫర్ క్లోరోప్లాస్ట్ యాక్టివిటీస్. సో దీన్ని మనం జనరల్గా రిక్వైర్డ్ ఇన్ ద కల్విన్ సైకిల్లో మళ్ళీ ఇవన్నీ కూడా యూటిలైజ్ అవుతాయి. ద డీటెయిల్డ్ ఫోటోసింథటిక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ has been worked out in a recent past. నెక్స్ట్ కీమో ఆస్మోటిక్ హైపోథెసిస్. ఈ టాపిక్లో మనం కొంచెం డిస్కస్ చేద్దాము. ఇక్కడ ఏటీపీ సింథసైజ్డ్ లింక్డ్ టు డెవలప్మెంట్ ఆఫ్ ఏ ప్రోటీన్ గ్రేడియంట్ అక్రాస్ ఏ మెంబ్రెయిన్. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ మెంబ్రెయిన్లో థైలకాయిడ్లో డిఫరెన్స్ అనేది ఏర్పడుతుంది. సో వన్ డిఫరెన్స్ త్రూ ద ప్రోటాన్ అక్యుములేషన్ ఒక దగ్గర అయ్యి ఇంకొక దగ్గర తగ్గినప్పుడు ఒక దగ్గర కాన్సన్ట్రేషన్ పెరిగి ఇంకో దగ్గర కాన్సన్ట్రేషన్ లో అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఇన్సైడ్ ఆఫ్ ద మెంబ్రెయిన్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ద మెంబ్రెయిన్ ఈ ప్రోటాన్ ఇన్బ్యాలెన్స్ వల్ల ప్రోటాన్ ట్రాన్స్పోర్ట్ అనేది అక్యుములేట్ నుంచి మిగతా ప్లేసెస్కి డిస్పర్స్ అవుతుంది. ఇన్ ద ల్యూమెన్ వైల్ ఇన్ రెస్పిరేషన్ ఎప్పుడు జరుగుతుంది, జనరల్గా ల్యూమెన్లో జరుగుతుంది, అది రెస్పిరేషన్ ప్రాసెస్లో. ఈ ప్రోటాన్ ఏదైతే అక్యుములేట్ అయిందో ఇంటర్ మెంబ్రెయిన్ స్పేస్లో, ఈ ఇంటర్మెంటరీ స్పేస్ ఎందులో ఉంది, మైటోకాండ్రియాలో ఉంది. ఈ ఎలక్ట్రాన్స్ మూవ్ త్రూ ETS. ఈ తర్వాత ఏం జరుగుతుంది అంటే ప్రోటాన్ గ్రేడియంట్ అక్రాస్ ద మెంబ్రెయిన్ ఏదైతే జరుగుతుందో ఆ టైంలో యాక్టివేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ దేర్ ట్రాన్స్పోర్ట్ టు డిటర్మిన్ ద స్టెప్స్
ఈ మొత్తం అంతా కూడా ఒక స్టెప్ ప్రాసెస్లో జరుగుతుంది. అదే ప్రోటాన్ గ్రేడియంట్ డెవలప్మెంట్లో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనకి సీక్వెన్స్ ఏబిసి అని ఇచ్చాడు. ఫస్ట్ చూద్దాం. స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ టేక్స్ ప్లేస్ ఇన్నర్ సైడ్ ఆఫ్ ద మెంబ్రెయిన్. ఇందాక మనం అంటే ఒక టాపిక్లో చదువుకున్నాం. H2O H+O2 4 ఎలక్ట్రాన్స్ కింద డివైడ్ అయింది. అప్పుడు ప్రోటాన్స్ని హైడ్రోజన్ని మనం జనరల్గా H+లో చూపిస్తాం. ఇదంతా కూడా ఏమవుతుంది, ల్యూమెన్లో థైలకాయిడ్స్లో అక్యుములేట్ అయిపోతుంది. సెకండ్ ప్రాసెస్లో సెకండ్ స్టెప్లో ఏం జరుగుతుందంటే ఎలక్ట్రాన్స్ మూవ్ త్రూ 4 ఎలక్ట్రాన్స్ ఏర్పడ్డాయి అందులో. సో ఆ ఎలక్ట్రాన్స్ మూవ్ త్రూ ట్రాన్స్పోర్ట్ చైన్. ఒక ట్రాన్స్పోర్ట్ చైన్లో ఇవి ఒక దాంట్లో ఒకటి క్రాస్ అవుతూ ఉంటాయి అక్రాస్ ద మెంబ్రెయిన్ని దాటుతాయి. దిస్ ఈజ్ హ్యాపెన్ బికాస్ ప్రైమరీ యాక్సెప్టార్స్ ఎలక్ట్రాన్ విచ్ ఈజ్ లొకేటెడ్ టువర్డ్స్ అవుటర్ సైడ్ ఆఫ్ ద మెంబ్రెయిన్. సో ఈ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఎలక్ట్రాన్స్, దీన్ని ఏమంటాం, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అంటాం. సో ఎలక్ట్రాన్ క్యారియర్ ఏదైతే ఉందో అది H, దాన్ని PQ అంటాం. ఇది ఏం చేస్తుంది, ప్రోటాన్ ఫ్రమ్ స్ట్రోమా వైల్ ట్రాన్స్పోర్టింగ్ యాన్ ఎలక్ట్రాన్. ఇప్పుడు ఈ మాలిక్యూల్ ఏదైతే ఉందో అది ఎలక్ట్రాన్ నుంచి ఒక ఎలక్ట్రాన్ ఇంకొక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి క్యారియర్ అయ్యేటప్పుడు ఇన్నర్ సైడ్ ఆఫ్ ద మెంబ్రెయిన్ నుంచి ప్రోటీన్ రిలీజ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏమైనా ప్లస్ మైనస్లని బ్యాలెన్స్ చేయాలి. ఒక ఎలక్ట్రాన్ మూవ్ అయింది లోపలికి అంటే ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ ఛార్జెస్లో డిఫరెన్స్ వస్తుంది. సో అవతల సైడ్ ఉన్న పాజిటివ్ నెగిటివ్ ఛార్జెస్ కూడా సేవ్ అవ్వాలి. కాబట్టి ఇన్సైడ్ ఆర్ ల్యూమెన్ ఆఫ్ ద మెంబ్రెయిన్లో కూడా ప్రోటాన్ గ్రేడియంట్కి సంబంధించి ఎలక్ట్రాన్స్ మూమెంట్ అనేది జరుగుతుంది. దీన్నే మనం ఏమంటామంటే క్వీనోన్ సైకిల్, అంటే సైక్లిక్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ బిట్వీన్ PQ అండ్ సైటోక్రోమ్ B. ఇప్పుడు థర్డ్ స్టెప్లో ఏం జరుగుతుంది, NADP రిడక్టేజెస్ జరిగి ఇక్కడ ఏదైతే మన ఎంజైమ్ రిడక్టేజ్ ఎంజైమ్ ఉందో అది స్ట్రోమాలో ఉంటుంది. సో ఈ మెంబ్రెయిన్లో ఉన్న NADP ఎంజైమ్ ఎలక్ట్రాన్స్ని యాక్సెప్టార్స్ని PS1 ఫోటోసిస్టమ్ 1 ద్వారా 1లో ప్రోటాన్స్ ఆర్ నెసెసరీ ఫర్ ద రిడక్షన్ ఆఫ్ NADP టు NADPH+. సో మనకి NADP ఏదైతే ఉందో అది రిడక్షన్ జరిగి దానికి H వచ్చి యాడ్ అవుతుంది. సో NADPH ప్లస్ H+ కింద కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది అంటే స్ట్రోమా నుంచి రిమూవ్ అవుతాయి. ఈ ప్రోటాన్స్ అన్ని స్ట్రోమా నుంచి రిమూవ్ అవుతాయి. సో ఇది ఎక్కడ జరుగుతుంది, క్లోరోప్లాస్ట్లో జరుగుతుంది. ప్రోటాన్స్ ఇన్ ద స్ట్రోమా డిక్రీజ్ ఇన్ నంబర్. అప్పుడు ఏమవుతుంది, ప్రోటాన్స్ అనేది స్ట్రోమాలో డిక్రీజ్ అవుతాయి. వైల్ ఇన్ ద ల్యూమెన్ దెర్ ఈజ్ అక్యుములేషన్ ఆఫ్ ప్రోటాన్స్. మళ్ళీ ఏమవుతుంది, ల్యూమెన్లో ఎక్కువైపోతాయి. ఇప్పుడు ఏమవుతుందంటే లోపలనేమో లో కాన్సన్ట్రేషన్, బయటనేమో హై కాన్సన్ట్రేషన్ అవుతుంది. దిస్ క్రియేట్ ఏ ప్రోటాన్ గ్రేడియంట్. దీన్నే మనం ప్రోటాన్ గ్రేడియంట్ అంటాం. సో అక్రాస్ ద థైలకాయిడ్ మెంబ్రెయిన్ యాజ్ వెల్ యాజ్ ద మెజరబుల్ డిక్రీజ్ ఇన్ pH ఇన్ ద ల్యూమన్. దీనివల్ల ఏమవుతుందంటే pH అనేది డిక్రీజ్ అయిపోతుంది. సో అప్పుడు మనకి జనరల్గా ఈ ప్రోటాన్ గ్రేడియంట్కి మళ్ళీ ఏమవ్వాలి, ఎలక్ట్రాన్స్ కూడా స్టెబుల్ అవ్వాలి. నెక్స్ట్ చూస్తే ఈ గ్రేడియంట్ ఏదైతే ఉందో బ్రోకెన్ డౌన్ డ్యూ టు ద మూమెంట్ ఆఫ్ ప్రోటాన్ అక్రాస్ ద మెంబ్రెయిన్ టు ద స్ట్రోమా త్రూ ట్రాన్స్ఫర్ మెంబ్రెయిన్ ఛానల్ ఆఫ్ F0 ఆఫ్ ద ATPase. ఈ ఎంజైమ్ ఏంటి అంటే ATPase. సో ATPase ఎంజైమ్ కన్సిస్ట్ 2 parts. ఒకటి F0 embedded in the membrane and forms a transmembrane channel that carries out facilitated diffusion of protons across the membrane. ఏదైతే అదర్ పోర్షన్ ఉందో దాన్ని మనం F1 అంటున్నాం. ఇది ప్రొట్యూడ్స్ ఆన్ ద అదర్ సర్ఫేస్, అంటే అవుటర్ సర్ఫేస్లో ఇది F1 ప్రొట్యూడ్ అవుతుంది. సో థైలకాయిడ్ మెంబ్రెయిన్ని ఇది ప్రొట్యూడ్ చేస్తుంది అదర్ ఫేస్లో. ఇక్కడ మనకి స్ట్రోమాలో ఏమవుతుంది, గ్రేడియంట్ అనేది ఇంక్రీజ్ డిక్రీజ్ జరుగుతుంటుంది. The breakdown of gradient provides enough energy to cause a conformational change in the F1 particle. ఎప్పుడైతే అంటే గ్రేడియంట్ ఇలా ఎనఫ్ అంటే ఏర్పడిందో దాన్ని బట్టి ఎనర్జీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో F1 పార్టికల్ ఎట్టుంటుంది, అటువైపు అవుటర్ వైపు ఉంటుంది. సో ఇక్కడ మనకి ATPase అనేది ఉంటుంది. సో ఈ ATPase అనే ఎంజైమ్ ఏం చేస్తుంది అంటే సింథసిస్ సెవరల్ మాలిక్యూల్స్ ఆఫ్ ఎనర్జీ ప్యాక్డ్ ATP అదర్స్ మాలిక్యూల్స్ని సింథసైజ్ చేయడానికి తోడ్పడుతుంది. సో కిమీ ఆస్మోసిస్ రిక్వైర్స్ ఏ మెంబ్రెయిన్, ఏ ప్రోటాన్ పంప్, ఏ ప్రోటాన్ గ్రేడియంట్ అండ్ ATPase. మనకి ఏమేమి అవసరమైతే కెమీ ఆస్పిస్లో క్వశ్చన్స్ అడిగితే ఒక మెంబ్రెయిన్, ప్రోటాన్ పంపు, ప్రోటాన్ గ్రేడియంట్, ATPase ఈ 4 అనేది టిక్ చేయాలి.
ఈ ఎనర్జీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఎనర్జీ యూజ్ టు పంప్ ప్రోటాన్స్, అంటే ప్రోటాన్ని పంప్ చేయడానికి అక్రాస్ మెంబ్రెయిన్లో ఈ గ్రేడియంట్ ఏదైతే ఉందో ప్రోటాన్ గ్రేడియంట్ హై కాన్సన్ట్రేషన్ నుంచి మూవ్ అవుతూ లో కాన్సన్ట్రేషన్కి వెళ్తుంది. సో ఎక్కడ జరుగుతుంది అంటే విదిన్ ద థైలాకాయిడ్ ల్యూమెన్లో జరుగుతుంది. ఇక్కడ వచ్చే ఏటీపీ ఏజ్ ఏంది అంటే ఛానల్ దట్ అలోస్ డిఫ్యూజన్ ఆఫ్ ప్రోటాన్స్ బ్యాక్ అక్రాస్ ద మెంబ్రెయిన్. ఇవి డిఫ్యూజ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. దిస్ రిలీజ్ ఎనఫ్ ఎనర్జీ టు యాక్టివేట్. దీనివల్ల ఏమవుతుంది అంటే ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో ఏటీపీ ఏజ్ ఎంజైమ్ దట్ క్యాటలైజెస్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏటీపీ. సో నెక్స్ట్ చూస్తే NADPH ఇదంతా జరుగుతున్నప్పుడే అలాంగ్ విత్ ద NADPH ప్రొడ్యూసెస్ బై ద మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. మళ్ళీ ఇవి ఎలక్ట్రాన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి, మూమెంట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ద ఏటీపీ ఈజ్ యూజ్డ్ ఇమీడియట్లీ ఇన్ ద బయోసింథటిక్ రియాక్షన్. ఇందులో ఏర్పడ్డ ఏటీపీ ఏదైతే ఉందో అది బయోసింథటిక్ రియాక్షన్లో పాల్గొంటుంది. ఎక్కడ పాల్గొంటుంది? స్ట్రోమాలో. ఎందుకు పాల్గొంటుంది? ఫిక్సింగ్ ఆఫ్ CO2, సింథసిస్ ఆఫ్ షుగర్స్, ఆ ప్రాసెస్ జరుగుతుంది. సో ఈ కంటెంట్ని మళ్ళీ ఇంకొక చోట డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్ని డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.